ఇది అమిగో వెహికల్ అండి. ఇది అమిగో వెహికల్ ఎక్స్క్లూజివ్గా మేము ఈ కామర్స్ కంపెనీని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసింది. వాళ్ళకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఈ కామర్స్ కంపెనీస్కి వాల్యూమెట్రిక్ స్పేస్ అవసరం ఉంటుంది. సో ఈ ప్రొడక్ట్ కూడా మీరు మొత్తం చూస్తే వాల్యూమెట్రిక్ స్పేస్ ఆక్యుపై అయ్యేటట్టుగా చేసాం ఇది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళకి కావాల్సింది ఒకటి రేంజ్ యాంగ్జైటీ కానివ్వండి, లోడ్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి దీని స్పీడ్ వచ్చి 35 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ దీని మనకు రేంజ్ వచ్చి 700 km వరకు కూడా తీసుకుంటుంది. కానీ వాల్యూమెట్రిక్ ఉన్నప్పుడు మేము చూసాము, ఎన్నోసార్లు వాళ్ళతో కలిసి పని చేసాము, 400-500 km వరకు కూడా సరిపోతుంది వాళ్ళకు. అండ్ వాల్యూమెట్రిక్ స్పేస్తో పాటు వీళ్ళు దీంట్లో ఒకటి సీసీటీవీ కెమెరా కూడా పెట్టిస్తున్నాము, జీపీఆర్ఎస్ ఎనేబుల్డ్. ట్రాక్ అండ్ ట్రేసే కాకుండా ఇప్పుడైతే మనం ప్రొడక్ట్స్ తీస్తుంటామో వాళ్ళు దాన్ని కూడా చూసుకోవచ్చు, ఎక్కడ వెయిట్ తీస్తున్నప్పుడు దాని రికార్డింగ్ కూడా ఉంటుంది, యూఎస్బీలో చూసుకోవచ్చు వాళ్ళు. సో ఇలా ఎవ్రీథింగ్ హెస్ బిన్ కస్టమైజ్ ఫర్ దెమ్. ఒకటి స్పీడ్, ఇంకోటి రేంజ్, వాల్యూమెట్రిక్ స్పీడ్, ఈ అన్ని ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేసుకుంటూ తీసుకొచ్చాము. ఇవే కాకుండా ఈ వెహికల్లో ప్రత్యేకతలు ఏంటంటే దీన్ని ఒక ఫ్లీట్లా వాడుకుంటే దీంట్లో ఒక టెలిమెటిక్స్ అనే సాఫ్ట్వేర్ ఇస్తాము. దానివల్ల హెల్త్ ఆఫ్ ద వెహికలే కాకుండా దాంట్లో డిఫరెంట్ డైనమిక్స్ కూడా కస్టమర్కి, వర్క్ కంట్రోల్కి, ఆఫీస్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ కూడా మాకు ఈ కామర్స్ సంస్థలో ఒకే డీలర్లు వాళ్ళు కూడా హైదరాబాద్ నగరంలో వాడుతున్నారు వాటిని. వీటి వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ సంస్థలకు ఒక 38% రిడక్షన్ ఇన్ పెట్రోల్, డీజిల్ అవుతుంది. ఎలా అయితే మనకు తెలుసో ఈ ప్రొడక్ట్స్లో పర్టికులర్లీ ఈ లోడర్స్లో మేము లిథియం అయన్ బ్యాటరీస్ వాడుతున్నాం. ఈ లిథియం అయన్ బ్యాటరీస్ కూడా అయితే వెహికల్ ఐక్యాట్ అప్పుడు లిథియం అయన్ బ్యాటరీస్ కూడా ఐక్యాట్ అప్పుడు అనమాట. ఇది కేంద్ర ప్రభుత్వం వారిది ఒకటి సంస్థ వీటిని నిర్ధారిస్తుంది. ఏఆర్ఐ అని చెప్పి పూణేలో ఉంటుంది, ఐక్యాట్ అనేది హర్యానాలో ఉంటుంది. ఆ సంస్థలో దీన్ని హోమోలోగేషన్ ప్రాసెస్ అంటాము. అక్కడ క్లియర్ అయిన ప్రొడక్ట్స్ ఇవి. ఈవెన్ బ్యాటరీ కానీ ఇది. దీంట్లో మేము బ్యాటరీస్ డిటాచబుల్గా 50 HP రెండు తీసి పెడుతున్నాము. సో దీనివల్ల ఏంటంటే రేంజ్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు, స్వాపబుల్ ఫ్యూచర్లో కూడా చేసుకునేటట్టుగా దీన్ని తయారు చేయడం జరిగింది. సో ప్రతి విషయం కూడా దీంట్లో ప్రతి ఆస్పెక్ట్ కూడా కస్టమర్ని వాళ్ళ సర్వీసెస్ ఎలా వినియోగించుకుంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. మీరు చూస్తుండొచ్చు వాల్యూమెట్రిక్ స్పేస్. ఇప్పుడు ఇంతకుముందు చూసిన వెహికల్స్ వేరు, ఇది వాల్యూమెట్రిక్ స్పేస్ అంటారు. దీంట్లో వచ్చి 4 feet లెంత్ ఉంటుంది, 5 feet విడ్త్ ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇది వాల్యూమెట్రిక్ స్పేస్కి ఐడియల్ ఇది. సో దీంట్లో మేము జీపీఆర్ఎస్ ఎనేబుల్డ్ అండ్ సీసీటీవీ ఎనేబుల్డ్ మీరు కూడా ఇస్తున్నాము. ఎందుకంటే ఎవరైతే డిఎస్పీ డెలివరీ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా ఏ ఈ కామర్స్ సంస్థకైనా కూడా వాళ్ళతో ఒకటి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా వీళ్ళపైన పడుతుంది బాధ్యత. వాళ్ళ గురించి ఆ పారామీటర్స్ మీట్ అవ్వడానికి కారణంగా మేము ఇస్తున్నాం. ఇప్పుడు ఎలా అయితే కరోనా విజృంభిస్తుందో ఆ టైంలో వినియోగదారుడు ఈ కామర్స్ అంటే ఆన్లైన్లో ఎక్కువ పర్చేజ్ చేస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుంది, డెలివరీస్ ఇంటికి ఎక్కువ అవుతున్నాయి. గ్రాసరీస్ కానివ్వండి, నేమ్ ఇట్, వెజిటేబుల్స్ కానివ్వండి, ఎటువంటి ఆర్టికల్స్ అయినా వాళ్ళు ఆన్లైన్లో ఎక్కువ అవుతున్నాయి. సో ఆన్లైన్ డెలివరీస్ గురించి ఇది ఐడియల్ ప్రోడక్ట్. ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఎట్లా బిజినెస్ క్లిక్ చేసి వాళ్ళు చేస్తున్నారో అలాగే హబ్స్ ఓపెన్ అవుతున్నాయి. హబ్స్ ఓపెన్ అవడం ఏంటంటే తక్కువ రేడియస్లో ఎక్కువ డెలివరీస్ అవుతున్నాయి. సో రేంజ్ 70-80 km యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు ఇది ఈజీ అవుతుంది. మేము టెస్ట్ చేసాము, చాలామంది కూడా పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు కూడా వచ్చాయి. కరోనా ముందు కూడా మేము మాట్లాడాము. అలాగే వీళ్ళు అడాప్షన్ చేయడానికి కూడా మేము ఏం చేస్తున్నారంటే పెద్ద కంపెనీలు ఒకవేళ దే టాకింగ్ బిగ్ నెంబర్స్, వీఆర్ గివింగ్ దెన్ ఓపెక్స్ మోడల్ ఫర్ సర్వీస్ లైక్ రెమ్యూనరేట్ ఫర్ 3 years. అంటే 3 years వరకు ఎస్ఎల్ఎస్ రాసుకొని వాటిలో రిటర్న్లో వాళ్ళకు సేవింగ్స్ ఉంటాయని చూపిస్తాం. సో ఒకవేళ వీటిని ఈ కామర్స్ సంస్థలు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ని అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ మీట్ అవుతారు. ఒకటి ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్, రెండోది వాళ్ళకు రిడక్షన్ కాస్ట్ అవుతుంది, మూడోది డ్రైవర్ కమ్ ఓనర్ లాగా వాళ్ళు చాలామందికి జీవనోపాధి ఇవ్వచ్చు. అంటే ఇంతకుముందు డెలివరీ చేసేవారు ఒకరు ఉండేది, డ్రైవర్ ఒకరు ఉండేది. ఇప్పుడు ఆ డ్రైవ్ చేసే అతనే కూడా వెళ్ళేసి సేమ్ డెలివరీ చేస్తాడు. సో ఈ విధంగా మనుషులకు లైవ్లీహుడ్ కూడా దొరుకుతుంది. సో నిరుద్యోగ ఎప్పుడైతే లైవ్లీహుడ్ దొరుకుతుందో ఈ ప్రోడక్ట్ని స్వయంగా డెలివరీ చేస్తుంటారు. నడపడం కూడా చాలా తెలియక దీనికి ఇట్స్ నాట్ ఎ బిగ్ ఛాలెంజ్. అండ్ ఆల్సో స్పీడ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ 35. అండ్ లిథియం ఫాస్ఫేట్ ప్రొడక్ట్స్ వస్తుంది, లిథియం అయిన నుంచి లీపో ప్రొడక్ట్స్కి వస్తున్నాము. ఆ బ్యాటరీస్ కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఐక్యాట్ అప్రూవ్డ్ బ్యాటరీస్ దీంట్లో వస్తున్నాయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. ఇది తొలి అడుగు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బస్సెస్ తర్వాత 3 wheelers తీసుకొని రావడం. మనం ఎట్లా బస్సెస్ శంషాబాద్ నుంచి చూసామో దాని తర్వాత ప్యాసింజర్ ఆటోస్, ఇవి లైవ్లీహుడ్ ప్రాజెక్టు. అండ్ దీని మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇది విజయ డైరీ పాలను, అసార్ట్మెంట్ ఆఫ్ విజయ డైరీ ప్రొడక్ట్స్ని వినియోగదారుకి దగ్గర తీసుకెళ్ళడానికి ఆబ్జెక్టివ్ తోటి, దాంతోపాటు ఒక 200 మందికి జీవనోపాధి ఇవ్వడానికి అని చెప్పి తీసుకొచ్చారు. మేము చాలా ఫార్చునేట్, మాకు చాలా సంతోషాన్ని వస్తుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం వారి మొదటి ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం అయినందుకు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది 2 ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అవుతుంది. ఒకటేమో ఎకో ఫ్రెండ్లీగా ఇవన్నీ గ్రీనర్ వెహికల్స్ ఇవన్నీ, అండ్ రెండోది ఏంటంటే ఇందులో కన్జ్యూమర్ కూడా అన్ని ప్రొడక్ట్స్ వాళ్ళ ఇంటి దగ్గరికే లభ్యత అవుతుంది. అండ్ విజయ పాల గురించి అందరూ తెలుసు, మనం చిన్నప్పటి నుంచి వాడుతున్నాం, వాటి నాణ్యతకు మారుపేరు వాటికి విజయ డైరీ పాలు. అండ్ దీనివల్ల కూడా ఏంటంటే అందరికీ నాణ్యమైన ఉత్పత్తులు ప్లస్ ట్రైన్డ్ పీపుల్ వచ్చేసి వాళ్ళకి దగ్గరలో అందుబాటులో ఉంచుతారనమాట. అండ్ ఇది కూడా ROI చూస్తే మీ ప్రొడక్ట్స్ చూస్తుంటే ఇలా ఉందంటే ఇది మనకు 2 ఉంటాయండి దీంట్లో, ప్లస్ మైనస్ లాగా చిల్లర్ అండ్ ఫ్రీజర్ 2 ఉంటాయి దీంట్లో. మనకు విజయ డైరీ వల్ల పాల ఉత్పత్తులు ఉంటాయి.
వీటిని మనం యుటెక్టిక్ నేచర్ అంటాం. యుటెక్టిక్ అంటే మనం బ్యాటరీ ఉన్న వెహికల్ ఇది. దీంట్లో 4 లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉంటాయి. బ్యాటరీస్ 4 బ్యాటరీస్ ఇంటికాడ రాత్రి కూడా ఛార్జ్ చేసినప్పుడు, అలాగే ఈ చిల్లర్ ఫ్రీజర్ని కూడా ఛార్జ్ చేస్తాము. ఇవి ఛార్జ్ చేసినప్పుడు ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ 10 to 12 అవర్స్ వరకు ఆ కూల్ని ప్లస్ టెంపరేచర్ కానీ మైనస్ టెంపరేచర్ కానీ దాన్ని అలా ఉంచుతుంది అనమాట. టోటల్ వెయిట్ వచ్చేసి ఇది 500 kgs తీసుకుంది. ఇది స్పెసిఫికేషన్స్ ప్రకారం మనకు ఎలా ఉండాలంటే మనిషి లోపలికి వెళ్ళి 5.8 హైట్ ఉన్న మనిషి లోపలికి వెళ్ళేసి వాటిని తీసి అందులోంచి అమ్మడానికి చేయాలి. అండ్ దీంట్లో వీళ్ళు కూడా ఎలా చేస్తారంటే ఒక్కొక్క వార్డులో మనకు 5 కిలోమీటర్ రేడియస్లో ఒక వాహనం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏమవుతుందంటే కవరేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. విజయ్ డైరీ పాల ఉత్పత్తులు అందరికీ రీచ్లు ఉంటుంది. అలాగే ఎవరైతే స్వయం ఉపాధి పథకం కింద ఈ వాహనాన్ని తీసుకుంటాడో విజయ్ డైరీ వాళ్ళ భాగస్వామ్యంతో అతనికి డీలర్షిప్ ఒకటి అలాట్మెంట్ అవుతుంది. ఈ ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళు రోజు ఇప్పటికీ 7,000 రూపాయలు, కొందరు 12,000 రోజుకి రెవెన్యూలా చేస్తున్నారు. అందులో దీంట్లో వీళ్ళు కూడా ప్రాఫిట్స్ కూడా 7 to 28% వరకు విజయ్ డైరీ వాళ్ళు ఇస్తున్నారు. ఇందువల్ల వాళ్ళకు కూడా ఏంటంటే డైలీ ప్రాఫిట్స్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ దీనికి విజయ్ డైరీ వాళ్ళు మేము కూడా వెళ్ళేసి ఒక బ్యాంక్స్తో మాట్లాడడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, సికింద్రాబాద్ గురునానక్ బ్యాంక్ వాళ్ళు వీటికి లోన్స్ ఇస్తున్నారు. దీంట్లో ఈఎంఐ కూడా చాలా తక్కువ ఉంది, 3,300 రూపాయలు ఈఎంఐ. ఇలా రోజుకు ఎవరైతే తమ జీవనం చూసుకుంటారో, డైలీ కవరేజ్ చేస్తున్నారో, రెవెన్యూ చేస్తున్నారో 3,300 రూపాయలు పెద్ద అమౌంట్ కాదు ఈఎంఐ చేర్చడానికి కూడా. సో ఇందులో అందరికీ విన్ ఉంది. విజయ్ డైరీ వాళ్ళకి విన్ ఉంది కవరేజ్ ఇంప్రూవ్ అవడానికి, అలాగే వాళ్ళకు కూడా లైవ్లీహుడ్ అవుతుంది. సో అన్ని రకాలుగా మేము వాళ్ళందరితో భాగస్వాములు అవుతున్నాం. మాకు సంతోషంగా ఉంది. సరే, బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఛాలెంజ్ టు అస్. మేము ఇవే కాకుండా రకరకాల ఉత్పత్తులు ఎలా ఇంతకు చెప్పానో, కరోనా వల్ల కేటగిరీస్ చాలా ఓపెన్ అవుతున్నాయి. మాకు ఫస్ట్ స్టెప్ మాత్రం విజయ్ డైరీనే. దీంట్లో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నాము. ఇప్పుడు కొన్నిటికి మేము మొత్తం చిల్లింగ్ ఫ్రీజింగ్ ఇచ్చేసి డిస్ప్లే మోడల్ అంటాము, డిస్ప్లే అండ్ డెలివరీ. కొన్నిటికి మొత్తం డెలివరీ మోడల్స్ లాగా కూడా కొందరికి చేస్తున్నాం మేము. సో సంతోషకరంగా ఉంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ అస్ అండ్ ఛాలెంజింగ్ అస్ టు డూ మోర్ ఇన్నోవేషన్స్. అండ్ వీఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్. ఒక 4-wheeler కూడా మేము తీసుకొస్తున్నాము, లోడర్ వెహికల్, ఇంటర్నల్ లోడర్. అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ పేటెంట్స్ ఫర్ దట్. బై డిసెంబర్ విల్ బీ లాంచింగ్ దట్ ప్రొడక్ట్. అండ్ అలాగే ఈ ప్రొడక్ట్ని మేము ఏదైతే మా వెజిటేబుల్స్ ఆన్ వీల్ కానీ, డైరీ ఆన్ వీల్స్ కానివ్వండి, దీనివల్ల మీట్ ఆన్ వీల్స్ అని ఇంకో ప్రొడక్ట్ కూడా చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్స్ ఉత్పత్తుల వల్ల, ఈ కేటగిరీస్ ఓపెన్ వల్ల మాకేమవుతుందంటే కస్టమర్స్ వచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ లాగా మమ్మల్ని ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు అందుకే మేము అగ్రికల్చర్ సైడ్ కూడా కొన్ని ప్రొడక్ట్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. సో మేబీ దట్ విల్ హ్యాపెన్ బై డిసెంబర్ ఎండ్ అండి. సో జనరల్గా మేము ఎలక్ట్రిక్ లోడర్స్ అండ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ చేస్తుంటాము. అలా అయితే కరోనా వల్ల ఏమైందంటే చాలామంది కూడా కస్టమర్స్ సూపర్ మార్కెట్ వెళ్ళకుండా అందరూ డెలివరీస్ మా ఇంటి దగ్గర కావాలనుకుంటున్నారు. సో అలాగే కస్టమర్స్ కూడా మా దగ్గరికి వచ్చేసి ఎలా అయితే ఇప్పుడు రకరకాల ఉత్పత్తులు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఫామ్ ప్రొడ్యూస్, రైతు కూడా వినియోగదారు దగ్గరికి వెళ్ళేసి తను పండించిన పంటను అమ్మడానికి అన్నట్టుగా ఒక వెసులుబాటు కల్పించేట్టుగా ఒక వాహనాన్ని చేద్దామని చెప్పేసి దీంట్లో మేము ఏం చేసామంటే రైతు కూడా తను పండించిన పంటను తన నియరెస్ట్ టౌన్స్కి వెళ్ళేసి అమ్ముకోవడానికి ఉండేట్టుగా ఒక ట్రేస్ పెట్టేసి దీంట్లో వెజిటేబుల్స్ని పెట్టేసి ఒక డిస్ప్లేలా పెట్టుకోవడానికి చేశాను అనమాట. ఇది కూడా కస్టమైజ్ వెహికల్. ఇలా చూస్తే 3/4, 1/4 ఓపెన్ ఉంటుంది. ఇది కస్టమర్కు ఈజీగా డిస్ప్లే చేయడానికి ఉంటుంది. ప్లస్ ఇక్కడ కూడా బాస్కెట్స్ పెట్టుకోవచ్చు అతను. అండ్ ఈ వెహికల్ వచ్చి 500 kgs వరకు లోడ్ తీసుకుంటుందండి. అండ్ దీనిపైన మనకు బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తాయి. దీంట్లో ఏంటంటే వెహికల్ నడిచినప్పుడు సింగిల్ ఛార్జ్లో 90 కిలోమీటర్లు నడుస్తుంది. రన్నింగ్ కాస్ట్ వచ్చేసి 30 పైసలు పర్ కిలోమీటర్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఆ రైతుకు కానివ్వండి, వాళ్ళు ఈ బిజినెస్లోకి వచ్చే వాళ్ళు కూడా రన్నింగ్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది, వెహికల్లో మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. మనం చూస్తే కూడా ఇది మొత్తం కస్టమైజ్ వెహికల్. ఇది ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఈ వెజిటేబుల్స్ క్యారీ చేసేటట్టు కూడా, ఒకవేళ ఇన్ కేస్ మనకి వెజిటేబుల్స్ అవసరం లేదు, ట్రేస్ అవసరం లేదంటే కూడా ఇవన్నీ డిటాచబుల్ ట్రేస్ అనమాట. అంటే ఈ ట్రేస్ని డిటాచ్ చేసుకోవచ్చు. ఈ ట్రేస్ని డిటాచ్ చేసినప్పుడు ఏమైందంటే ఇది కంప్లీట్ లోడర్లా ఉంటుంది. వాళ్ళు ఫామ్ ప్రొడ్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్ కూడా అమ్ముకోవచ్చు, లేదంటే డిస్ప్లే చేసి కూడా అమ్ముకోవచ్చు అనమాట. సో వాళ్ళ కస్టమైజేషన్గా వాళ్ళ కన్వీనియంట్ ఉంటట్టుగా తయారు చేసిన వెహికల్ ఇది. రెస్పాన్స్ బాగుందండి. ఇప్పుడు చాలామంది వచ్చి అడుగుతున్నారు. ఈ టైంలో కూడా మాకు నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలు కాకుండా కూడా బయట దేశాల ఇన్వెస్టర్లు కూడా వీటి గురించి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో లాజిస్టిక్స్ హబ్ లాగా తీసుకోనండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ఇక్కడ ఉప్పల్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఆదిబట్ల నుంచి వచ్చే ఫామ్ ప్రొడ్యూస్కి ఇక్కడ సైడ్ ఒకటి హబ్ లాగా పెట్టుకొని ఇటు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అట్లాగే మనకు శంకర్పల్లి అటు నుంచి వచ్చే వాళ్ళు కోకాపేట అటు సైడ్ హబ్ పెట్టుకుంటున్నారు. సో కరీంనగర్ వాళ్ళు ఇక్కడ మన సుచిత్ర దగ్గర పెట్టుకుని అలా రకరకాల చోట్ల వీళ్ళు హబ్స్ చేసుకొని ఆ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ అమ్ముతున్నారు. దీనివల్ల ఇప్పుడు ఎలా అయితే ఈ పాండమిక్ వచ్చిందో వినియోగదారుడు కూడా హెల్త్ కాన్షియస్ అయిపోయాడు. అతనికి ఏమంటున్నాడంటే నాకు రైట్లీ ఫామ్ ప్రొడ్యూస్ ప్రొడక్ట్సే నా దగ్గర కావాలి, మధ్యలో వెళ్ళి నేను కొనుక్కూడదు. సో ఇవందరూ కూడా ఫామ్ ప్రొడ్యూస్ తీసుకొని గేటెడ్ కమ్యూనిటీస్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ నిల్చోబెట్టి డిస్ప్లే చేసి అమ్ముతున్నారు. దీనివల్ల వినియోగదారుడు కూడా ఆనందం ఉంది. అంటే అతనికి సరైన ప్రైస్ దొరుకుతుంది, తాజా కూరగాయలు వస్తున్నాయి,
అలాగే ఏదైతే సంపాదించి అమ్ముతున్నాడో రైతుకు కూడా ఎక్కువ గిట్టుబాటు వస్తుంది. ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ అని ఇస్తానండి. సార్ దీంట్లో మేము 1,75,000 అమ్ముతున్నామండి. దీంట్లో ప్రత్యేకతలు అంటే ఇది ఒకటి ఆటో షేప్ తోటి వస్తుంది. దీంట్లో 4 లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వస్తుంది. అండ్ డ్రైవర్ కూడా ఒకటి ఈజీలీ కమ్యూట్ విత్ స్పీడ్ ఆఫ్ 25 కిలోమీటర్స్. ఇది L3 కేటగిరీ వెహికల్ అంటాము. దీనికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్టీ అప్రూవల్ ఉంది, అలాగే ఐకాట్ అప్రూవల్ కూడా ఉంది వెహికల్స్కి. అండ్ దీనివల్ల ఏంటంటే రైతుకి ఒక ఎక్కువ డిస్టెన్స్ తిరగకుండా తక్కువ డిస్టెన్స్ స్పాన్లో ఒక 70 కిలోమీటర్స్ కానీ 80 కిలోమీటర్స్ కానీ అవి కవర్ చేస్తూ ఈ కెన్ సెల్ ద ఫార్మ్ ప్రొడ్యూస్ టు నియరెస్ట్ టౌన్స్ అనమాట. అక్కడ వెళ్ళొచ్చు. ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ కాదు, ఇది షార్ట్ డిస్టెన్సెస్ మల్టిపుల్ ట్రిప్స్ వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇది విన్ సిచ్యువేషన్ ఫర్ ద కన్జ్యూమర్, విన్ సిచ్యువేషన్ ఫర్ అ ఫార్మర్ ఆర్ ద పీపుల్ హు ఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు అగ్రిటెక్ బిజినెస్ అండి.